సివిల్స్ లో దివ్యాంగుల రిజర్వేషన్ల కోటాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వికలాంగులకు క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా గరిడపల్లిలో వికలాంగుల పట్ల చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ స్మితా సబర్వాల్ చిత్రపటానికి కోళ్ల రక్తంతో అభిషేకం చేశారు వికలాంగులు. అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేసి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడారు. వికలాంగులను అవమానపరిచిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. సివిల్స్ ఉద్యోగాలలో వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదంటూ వికలాంగుల సమాజాన్ని అవహేళన చేసిన స్మితా సబర్వాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేయాలన్నారు. అంతకుముందు సంఘం నేతలంతా స్మితా సబర్వాల్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కుర్రా గోపి యాదవ్, ప్రధాన కార్యదర్శి గుర్రా నరేష్ రెడ్డి, జిల్లా మండల వికలాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. సమాజాన్ని కించపరిచే విధంగా మరి సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ నెంబర్ అయినటువంటి మరి స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజానికి సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి, మరి అదేవిధంగా మెడికల్లో కూడా వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా, వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మరి నేటి వరకు కూడా ఆమె మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము పూర్తి స్థాయిలో తప్పుపడుతూ ఇవాళ స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవాళ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేషనల్ హైవే 167 మీద ఆమె యొక్క దిష్టి బొమ్మకు మరి కోడి రక్తంతో రక్తాభిషేకం చేసి ఆమె యొక్క దిష్టి బొమ్మను ఈ రోజు దగ్ధం చేయడం జరుగుతుంది. ఒకటే స్మితా సబర్వాల్ గారికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. వికలాంగులకు ఏదైతే వికలాంగులు కించపరిచే విధంగా మీరు వ్యాఖ్యలు చేస్తారో ఆ వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకుంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. 2016లో వికలాంగులు అవమానపరిస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. ఇవాళ ఒక ఐఏఎస్ ఆఫీసర్ వికలాంగుల సమాజాన్ని అవమానపరుస్తుంటే మరి వికలాంగుల యాక్ట్ చట్టం కింద ఇంతవరకు కూడా స్మితా సబర్వాల్ మీద కేసు నమోదు చేయకపోవడం, ఆమెను ఇంతవరకు కూడా అరెస్టు చేయకపోవడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈ రోజు ఆమె దిష్టి బొమ్మ దానాన్ని కూడా